అన్నా నమస్తే అన్నా. మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట అన్న. మీ పరిపాలన చాలా బాగుందన్న. మనకి 175 సీట్లు, ఎంపీ సీట్లు 25 మన ఘన విజయం సాధించబోతున్నాం అన్న. మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, లావణ్య గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు. అదొకటన్నా చిన్న విన్నపం అన్న, మా పద్మశాలీలకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాల్సిందో కోరుతున్నానన్న. నమస్తే జగన్ అన్న, ఇంత దగ్గరగా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకి ఇంటికి వచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి ఇవ్వటం కానీ చాలా బాగుంది. అదివరకు రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం రాయటానికి గంటలు గంటలు క్యూలో నుంచున్న తర్వాత కూడా మాకు సరైన సమాధానమే వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటరీ మా ఇంటికి వచ్చి మీకే సమస్యలు ఉన్నాయి, మీకు ఏది వచ్చింది ఏది రావట్లేదని మమ్మల్నే వచ్చి అడిగి రాసుకొని వెళ్తున్నారు. మీకు ఇది వచ్చిందమ్మా, ఇది మీకు వచ్చిందా లేదా అని కూడా అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. సచివాలయ వ్యవస్థ పేరు చెప్పి మాట్లాడండి. విజయలక్ష్మి, మంగళగిరి అండి. ఈ సచివాలయ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. మా దగ్గరికి వచ్చి మా సమస్యల్ని తెలుసుకొని తీర్చడం అనేది చాలా ఇదిగా ఉంది. అలానే చాలామంది చదువుకోవటానికి అమ్మఒడి కానీ అలానే విద్యా దీవెన ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీ నాలి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు నేటి సమాజంలో. ఇవన్నీ లేకపోతే చదివించాలనే ఆశ ఉన్నా కూడా చదివించలేక వాళ్ళలాగే కూలీ నాలి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఇంకొకటి, ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు ఇవ్వటం వల్ల చాలా మంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు కలుగుతుంది. ఇవన్నీ పథకాలు. ఇంకొకటి, మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. అన్ని పథకాలు ఆయన చెప్పిన నవరత్నాల్ని కూడా ఖచ్చితంగా అమలుపరిచిన సీఎం. కాబట్టి మళ్ళీ జగనన్నే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి జై జగనన్న. అలానే డోక్రాలో రుణమాఫీ కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు, కానీ ఏ రోజు కూడా చేసింది లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత రుణమాఫీ, మాకు డోక్రా రుణమాఫీ కూడా జరుగుతుంది. రుణమాఫీ డబ్బులు కూడా మా అకౌంట్లో పడుతున్నాయి. మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు, ఏ పథకం రాలేదు అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పడమే అవుతుంది. అది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి. ఇంకోటి, జగనన్న కుల మతాలను చూసి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి మళ్ళీ జగనన్న రావాలి. మన అందరం కూడా లావణ్య గారికి ఓటేసి లావణ్య గారిని గెలిపించాలి మన మంగళగిరిలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్క దయచేసి అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్. అక్క ఒక్క నిమిషం, అందరు మాట్లాడొద్దు. ఇక్కడ అన్న మాట్లాడుతున్నారు. అమ్మ అక్క అంతా కూర్చోండి, అక్క వెనకాల అంతా కూర్చోండి. నా పేరు బిట్రా శ్రీనివాసరావు, నేను మంగళగిరి. ప్రాణదాత విద్యాదాత రాజశేఖర రెడ్డి గారు అయితే మరో విద్యాదాత మా జగనన్న. సర్వనాశనం చేనేత వ్యవస్థనే నిర్వహణ చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 81 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసి, గ్రాంట్ కూడా వచ్చి ట్రెజరీలో ఉండి పిన్ నెంబర్ కూడా అయిన తర్వాత ఆ డబ్బులని మా చేనేత వ్యవస్థకి ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తమరు వచ్చి దేశంలోనే ప్రప్రదంగా చేనేత రాష్ట్రం, మన రాష్ట్రంలో 24,000 రూపాయలు చేనేత కార్మికులకి నేతన్న నేస్తంగా ప్రకటించి, అలాగే 3,000 రూపాయల లెక్క పింఛనిస్తూ సుమారు 1,000 కోట్ల రూపాయలు మాకు చేనేత కార్మికులకి ఇస్తున్నా మీకు ప్రణామాలు చేస్తున్నాం. చేనేత వ్యవస్థకి అదే కాకుండా ఆప్కోకు కూడా 108 కోట్ల రూపాయలు బకాయి చెల్లించి చేనేత కార్మికుల జీవితాలను బాగుపరుస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు. అదే జగనన్న నినాదం, అదే జగనన్న నిదానం. జై జగన్.